ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకుని పోలీసులు ఐబొమ్మ రవిని ప్రశ్నించారు. అటు ఐబొమ్మ రవికి పోలీసులు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అతని తెలివితేటలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణలో భాగంగా పోలీసు శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, మంచి జీతం కూడా ఇస్తామని అడిగినట్లు తెలుస్తోంది. రవి మాత్రం వారి ఆఫర్ను తిరస్కరించినట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కొత్త సినిమాలను పైరసీ చేస్తూ సినీ ఇండస్ట్రీని గడగడలాడించినటువంటి ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్కి సంబంధించి మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే ఐబొమ్మ రవిని 2 సార్లు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకొని సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు ఐబొమ్మ రవి నుండి కూడా రాబట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కస్టడీ ముగియడంతో ఐబొమ్మ రవిని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కొద్ది రోజుల క్రితమే ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు కొనసాగుతాయి. అయితే ఐబొమ్మ రవి వ్యవహారంలో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించినటువంటి సమయంలో ఒకవైపు కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ రాబడుతూనే తను వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి కూడా కొంత పోలీసులు అతనితో చర్చించినటువంటి పరిస్థితి, విచారించినటువంటి పరిస్థితి కనపడింది. ఇంత తెలివితేటలు ఉన్నటువంటి ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ఆఫర్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్లోనే తను పనిచేసేందుకు ఒక జాబ్ ఆఫర్ చేస్తున్నాము, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నువ్వు పనిచేసేందుకు సిద్ధమా, నీకు మంచి శాలరీ ఇస్తామంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు జాబ్ ఆఫర్ చేసినప్పటికీ కూడా ఐబొమ్మ రవి దాన్ని సున్నితంగా తిరస్కరించాడనేటువంటి సమాచారం మనకు అందుతుంది. ఎందుకంటే పోలీసుల విచారణ సమయంలో కూడా ఐబొమ్మ రవిను ఇంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి దీన్ని మరొక రకంగా అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా మార్చుకోగలిగితే నీకు మంచి పేరు వస్తుంది, కాబట్టి పోలీసులతో కలిసి పనిచేయి, నీకు మంచి ఆఫర్ ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఐబొమ్మ రవి దాన్ని తిరస్కరించాడు. మరి అయితే ఈ కేసులో ముఖ్యంగా ఐబొమ్మ అనేటువంటి ఒక పైరసీ కేసులో నువ్వు ఇరుక్కున్నావు, నీ బొమ్మ ముగిసింది, మరి నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటని పోలీసులు విచారించినటువంటి సమయంలో కరేబియన్ దీవులకు వెళ్ళిపోయి తాను ఆ భారతీయ వంటకాలన్నీ కూడా అక్కడ రుచి చూపిస్తాను, కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తాను, అన్ని ప్రాంతాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఈ భారతీయ వంటకాలన్నీ కూడా అక్కడ పరిచయం చేస్తాను, దాని ద్వారా డబ్బులు సంపాదించి నేను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తానంటూ కూడా తను పోలీసుల విచారణ ముందు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 20 కోట్ల రూపాయలు తను సంపాదిస్తే 17 కోట్ల రూపాయలు ఎంజాయ్ చేయడానికి ఉపయోగించాడు. 3 కోట్ల రూపాయలు ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్.